ఎదరికే యూనిఫామ్ ఉందా బండిలో అందరికీ ఒకసారి ఫోటో ఓకే పనిచేస్తుందండి. ప్రస్తుతం ప్రైవేట్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరావు గారు తనిఖీలు చేస్తున్నారు. అసలు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఈ బడి బస్సులు పాటించాల్సిన నియమ నిబంధనలను ఆయన అడిగి తెలుసుకుందాం. ఫ్రమ్ ఈటీవీ నుంచి. సార్ నమస్తే అండి. సార్ మెయిన్ బేసికల్గా ఈ ప్రైవేట్ బస్సులు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి, పాఠశాల బస్సులు తిరుగుతున్నాయి. అసలు ఎటువంటి నిబంధనలు వీళ్ళు పాటించాలి, ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఎటువంటి నిబంధనలు అనుసరించాలి, వివరాలు చెప్పగలండి. మనకి ప్రతి సంవత్సరం స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే మేము ఇన్స్పెక్టర్లు అందరమే వెహికల్ చెక్ చేయడం జరుగుతుందండి. అప్పుడే మన అనకాపల్లి డిటిఓ గారు, మా ఆర్టీఓ గారు వాళ్ళు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ చేస్తారు, అన్ని బస్సులు చెక్ చేయండి అని, స్కూల్ బస్సులు చెక్ చేయండి అని. అలా చెక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడే లోపాలు ఉన్నా అన్నీ సరే అవుతాయని వాళ్ళ ఉద్దేశం. మేము చెక్ చేస్తామండి. చెక్ చేసేటప్పుడు ఏంటంటే ఇది స్కూల్ బస్సుకు సంబంధించి మనకి డ్రైవరు, పేరెంట్స్ కమిటీ, యాజమాన్యము, వెహికల్ ఈ 4 కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ వచ్చి డ్రైవర్ మంచి వ్యక్తి అయి ఉండాలి, తాగుబోతు అయి ఉండకూడదు, లైసెన్స్ 60 సంవత్సరాల వయసు దాటకూడదు, 5 సంవత్సరాల అనుభవం ఉండాలి, ఆడికి ఒక అటెండర్ ఉండాలి. అది డ్రైవర్ పరిస్థితి. పేరెంట్స్ పిల్లలకి వాళ్ళు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాలి. ఈ స్కూల్ కరెక్ట్గా ఉందా లేదా, బస్సులో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అన్నీ సరిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అంటూ వాళ్ళు కూడా ఆ పేరెంట్స్ కమిటీ మీటింగ్లో వాళ్ళు ఫామ్ చేయడము, పోలీస్ వాళ్ళతోటి, మా డిపార్ట్మెంట్ తోటి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, యాజమాన్యంతో ఎప్పుడు నెలకు మీటింగ్లా పెట్టుకొని దీని మీద తగిన జాగ్రత్తలు తీసుకోవడము. వాళ్ళు కూడా బస్సులో ఎవ్రీ పేరెంటు ఒకరోజు బస్సులో ప్రయాణం చేసేటట్టు ఉంటే వాళ్ళు కూడా ఏమైనా లోపాలు ఉంటే చెప్తారు. అది పేరెంట్స్ సంబంధించింది. యాజమాన్యం ఏం చేయాలి, వెహికల్స్ డ్రైవర్ కరెక్ట్ సరైన వాడా అవునా కాదా, అలాగే అటెండర్ సరైనడు అవునా కాదా చూసుకొని వాళ్ళు ఫిల్ చేయాలి. తర్వాత యాజమాన్యం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే మన సైడ్ని డ్రైవర్ది, అటెండర్ది పర్టికులర్స్ రాయాలి క్లియర్గా. అవి రాస్తూ పేరెంట్స్తో కరెక్ట్గా ఉండి మీటింగ్లు అవి ఫార్మ్ చేసుకొని ఆ పేరెంట్స్ కమిటీకి వాళ్ళు ఇచ్చిన సలహాలు మేము అవి సరిగా వాళ్ళు ఫాలో అవ్వాలి.
ఇక్కడ వెహికల్ వరకు వచ్చేసరికి ఏంటంటే వెహికల్కి ఫిట్నెస్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉందా లేదా, వ్యాలిడ్గా ఉందా లేదా, పెర్మిట్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ కట్టారా లేదా, అవి డాక్యుమెంటేషన్ ప్రకారం. అలానే ఈ వెహికల్ ఫిజికల్ వెరిఫికేషన్లో ఎమర్జెన్సీ డోర్ పనిచేస్తుందా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా, వైపర్స్ పనిచేస్తున్నాయా లేదా, టైర్ ఎక్స్టింగ్విషర్ ఉండి వర్కింగ్ కండిషన్ ఉందా లేదా, అన్ని బ్రేక్ లైట్లు పనిచేస్తున్నాయా లేదా, హెడ్ లైట్లు పనిచేస్తున్నాయా లేదా, డోర్స్ కరెక్ట్గా పడుతున్నాయా లేదా, టైర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, బండి మూవ్ చేసి బ్రేక్ పుట్టినప్పుడు బ్రేక్ కరెక్ట్గా పడుతుందా లేదా, ఇవన్నీ విషయాల్ని చెక్ చేయాలి. ఇవి మేము మ్యాక్సిమం చెక్కింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మాకు వచ్చిన ప్రతి వెహికల్ మేము అలానే చెక్ చేస్తాం. అప్పుడు ఏమైనా లోపం ఉంటే వెంటనే వాళ్ళపైన ఏ లోపం ఉంటే ఆ లోపానికి సరిపడే ఫైన్ వేసి చేసి యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రెండోసారి జరిగితే కోర్టుకి సబ్మిట్ చేస్తాం. అది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళందరిలోని అవేర్నెస్ తీసుకొచ్చి సరైన సురక్షితంగా ప్రయాణం చేయడం అనేది మన ఉద్దేశం. అంటే ఈ నిబంధనలు పాటించిన పాఠశాలల బస్సులు ఏమైనా ప్రైవేట్ పాఠశాలల యజమానులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతారు పాటించిన వారిపై? పాటించకపోతే మొదటిసారి ఫైన్ వేయడం అవుతుందండి, రెండోసారి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ఓకే. ముఖ్యంగా సార్ ఈ పిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి? అంటే ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పిల్లలకి వాళ్ళు మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కమిటీ నెలకోసారి అవుద్ది కదా, దానిలో వీళ్ళు అటెండ్ అవ్వడము, అది ఏమైనా ఈ వాళ్ళు దానిలో ఏమో కొన్ని నియమాలాగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా, అవన్నీ సరిగా అయ్యా లేదో చూసుకోవాలి. బస్సులో ఖచ్చితంగా వాళ్ళు ప్రయాణం చేయాలండి. మూడవది ఏంటంటే పిల్లలకు కూడా కొంచెం జాగ్రత్త చెప్పాలి. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అమ్మ మీరు పనులు చూసుకుని చిన్నపిల్లలు కదని వాళ్ళకు కూడా కొంచెం ఇంట్లో చెప్పాలి. మరి ఏదో ఆకతాయిగా వదిలేయకూడదు. ముఖ్యమైనది అవే. అయితే ముఖ్యంగా లాస్ట్ నేను ట్రాఫిక్ నిబంధనలు ఎటువంటి నిబంధనలు ఇప్పుడు చాలామంది ర్యాష్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ బాగా నడుపుతున్నారు, వాటి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది? మేము అవగాహన ఏంటండి, రోజు డ్రైవింగ్లో మేము ఇక్కడ ఎవ్రీడే చెక్కింగ్లో డ్రైవింగ్ లేని వాళ్ళకి ఫైన్ వేస్తున్నాం. ప్రతిరోజు డ్రైవింగ్ అసలు గవర్నమెంట్ మినిమం 5,000 ఫైన్ అండి లైసెన్స్ లేని వాళ్ళకి. మేము అంత వేయకుండా హెచ్చరించి ముందుసారి ఇంకా జాగ్రత్త చెప్తున్నాం. రెండోసారి మాత్రం 5,000 ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది. ఆ టైంలో ఆ వచ్చే వెహికల్ని మన పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత పేరెంట్స్ కూడా పిల్లలకి ఇవ్వకూడదండి. డ్రైవింగ్ లైసెన్స్ లేని పక్షంలో తల్లిదండ్రులు పిల్లలకి వెహికల్స్ ఇవ్వకూడదు. అది ఎవ్రీ పేరెంట్ వాళ్ళ మైండ్లో ఉండాలి. అది పేరెంట్స్ వాళ్ళ బాధ్యతగా ఫీల్ అవ్వాలి ఆ విషయాన్ని. ఏం పర్వాలేదులే మా వాడికి బాగా వచ్చాయని అనుకోవడం తప్పు. లైసెన్స్ ఉంటే ఇవ్వడమే కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రమ్ హిట్ టీవీ సార్. ఓకే, రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.